కుసుమహర కుసుమహర కుసుమహర. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం కోల్పోయిన పెన్నిది కోరి చేజిక్కింది పార్ట్ 2 భాగం. రచన మేకా రామారావు గారు. సన్యాసి కానరానందున పాగల్బాయ్ చాలా నిస్పృహ చెందాడు. జాబును తీసి చూచుసరికి, ప్రియమైన సోదరా, ఈ విధమగు అనుచిత విధానంతో నిన్ను విడిచి వెళ్ళినందుకు విచారింపవలదు. తాత్కాలికమైనదైన వ్యక్తిగత వియోగం మన ఉభయులకు బాధాకరంగా ఉండడం వాస్తవం. నిన్ను దర్శించు ఉద్దేశంతో మాత్రమే నేను ఈ గ్రామానికి వచ్చి ఉంటిని. ఈ గ్రామంలో నాకు మరేమీ పనిలేదు. నీవు నన్ను చూడలేకపోయినను హామీ ఇస్తూ ఘంటాపథంగా చెబుతున్నాను. అచిరకాలంలోనే మనం కలుసుకొనగలం. అప్పటి నుండి మనకు ఎడబాటన్నది ఎప్పటికీ ఉండదు. ఈ లోపున లోగడ నేనర్థించిన చైతన్య చరితామృతము, దుర్గ సప్తాష్టము అను 2 గ్రంథములను ఈ జాబులో ఇవ్వబడిన చిరునామాకు దయచేసి పంపుము. చివరగా నా ఉనికిని గురించి గాని, నేనెవరై ఉందునని గాని నీవేమీ వ్యాకుల పడవలదని హెచ్చరించి గట్టిగా చెబుతున్నాను. సమయం ఆసన్నమవునప్పుడు సమస్తము నీకెరుక పడగలదు అని అందు వ్రాయబడి ఉన్నది. పాగల్బాయ్ నిశ్శబ్దంగా గంటల కొద్దీ జాబులోని అంశాలను గురించి తీవ్రంగా తదేక దృష్టితో ఆలోచించినా వాటి అసలైన అంతరార్థాన్ని ఏమీ గ్రహించలేకపోయాడు. అర్ధరాత్రి సమయం కావడం చేత అతడు హృదయభారంతో గృహోన్ముఖుడై తిరిగి వెళ్ళిపోయాడు. సాధువు కోరిన 2 గ్రంథాలను సేకరించి ఆయనకి పంపి అతని ఆజ్ఞానుసారము అతని జాడలను గురించి ఏ బోగట్టా చేయకుండా సుమారు 2 సంవత్సరములు గడిపాడు. ఈ మధ్యకాలంలో పాగల్బాయికి అనేక జీవిత పరిణామ ఘట్టాలు దాటిపోయాయి. ఆయుర్వేద వైద్యశాస్త్రాభ్యాసం చేసి కవిరాజ బిరుదు పత్రాన్ని అంది స్వల్పకాలంలోనే వైద్య వృత్తిని కూడా వదిలి ఉద్యోగంలో చేరడం జరిగింది. జీవితంలో ఎన్ని పరిణామాలు వచ్చినా సన్యాసిని కానీ అతని అమూల్యమైన సలహాలను కానీ ఎన్నడూ విస్మరించలేదు. అప్పుడప్పుడు ఆ మహానుభావుని దివ్యసుందర విగ్రహము, ముఖవర్చస్సు, ఆకర్షణీయమగు తేనులలకు తేట తెల్లమగు తీయని పలుకులతో కూడిన సంభాషణలు ఇత్యాదులు పాగల్బాయ్ మధుర స్మృతి పదంలోకి ప్రవేశిస్తూ ఆయన దర్శనాభిలాష మనసులో దినదిన ప్రవర్ధమానమవుతుంది. పాగల్బాయ్ శ్రీకృష్ణ అను ఆంగ్లమాస పత్రికకు సంపాదకుడుగా కలకత్తాలో పనిచేయడం ప్రారంభించాడు. అతని పినతండ్రియగు కవిరాజ సత్యచరణ్ సేన్ పాగల్బాయ్తో పాగల్ హర్నాథ్ అను ఒక గొప్ప సాధువు కలకత్తాలోనున్న 51 మాణిక్తలా వీధిలో బస చేసి ఉంటున్నట్లు తెలియచేశాడు. సాధువును దర్శించాలని ఎంతగానో ఉబలాటపడినా జ్వర తీవ్రత వల్ల పాగల్బాయ్ వెళ్ళలేకపోయాడు. అతడు స్వతసిద్ధంగా కవి, మధుర గాయకుడు కావడం వల్ల పినతండ్రి ద్వారా పాగల్ హరనాథుని అతీత దైవీభూత శక్తులను విని భావప్రపూరిత పద్యమును అతని సమక్షంలో చదువు కోరికతో శయ్యపై పరుండి వ్రాశాడు. హరనాథుడు అనతి కాలంలోనే సోనాముకి వెళ్ళిపోవడం చేత తాను వ్రాసిన పద్యమును పాగల్బాయ్ పెట్టెలో పెట్టి పూర్తిగా మరిచిపోయాడు. 6 మాసాల అనంతరం హరనాథుడు మరలా కలకత్తా నగరం విచ్చేశాడు. పినతండ్రి వలన విషయం తెలుసుకుని పాగల్బాయ్ హరనాథుని దర్శనార్థం వెళ్ళాడు. హరనాథుడు 54 మాణిక్బోలా వీధిలోనున్న శరత్చంద్రదేవ్ గృహంలో పడకగదికి ముందర భాగంలో గల వరండాపై కూర్చుని ఉన్నాడు. అనేక మంది భక్తులు చుట్టూ చేరారు. ఆ సమయంలో పాగల్బాయ్ ఆ ప్రదేశానికి పోయిన హరనాథుని పాదధూళిని తీసుకొని సంకల్పంతో వంగుచుండగా ప్రభువు పాగల్బాయ్ శిరస్సును చేతితో నిమిరి ఆశీర్వదించి చేయి పట్టుకొని తన పక్కన కూర్చుండబెట్టాడు. పాగల్బాయ్ హరనాథుని ముఖము చూసేసరికి 20 సంవత్సరాల కిందట
తాను దర్శించి సేవించిన సన్యాసి ముఖమును పోలికలను గమనించి ఆశ్చర్యచకితుడయ్యాడు. సన్యాసి నల్లని శిరోజాలు, నల్లని గడ్డము మాత్రం హరనాథునిలో వయసు మీరడం వల్ల తెల్లగానున్నట్లు భేదం గోచరించింది. ఇరువురి కంఠధ్వనిలో తారతమ్యం ఇసుమంతైనా స్ఫురించలేదు. సన్యాసి ఆశ్రమధర్మం ప్రకారం కాషాయాంబరాలను ధరించి ఉండగా, హరనాథుడు మాత్రం గృహస్థుడవటం చేత అందుకు తగిన దుస్తులు ధరించాడు. పై భేదాలను పాగల్బాయ్ తన జ్ఞప్తి పదంలో సరిపోల్చి చూచుకొనుచుండగా, హరనాథుడు పక్కన కూర్చున్న వారిలో ఒకరితో, నాయన గతం గతం నాస్తి అనడం పాగల్బాయ్ చెవికి సోకింది. కానీ దానిని తన వరకు సంబంధించిన సూచనగా అతడు గ్రహించలేక, హృదయావేదన పూరితమగు ప్రేమానంద రసోద్రేక సన్నివేశాన్ని బహిర్గతం చేయనున్న సమయంలో హరనాథుడు ముక్కుపై వేలు వేసి ఊరుకొనమనుచు గుర్తుగా హెచ్చరించాడు. బుద్ధులేనివాడా, నన్ను స్తోత్రం చేస్తూ పద్యాన్ని వ్రాయడానికి నిన్నే దెయ్యం పట్టుకుంది. పిచ్చితనంతో నీవు నాకు సోదరుని వలె కనిపిస్తున్నావు. ఇక ముందెన్నడను ఇట్టి పనులను చేయకు అని హెచ్చరించాడు. అప్పుడు పాగల్బాయ్కి 6 మాసాల క్రితం హరనాథుడెవరో తెలియనప్పుడు అతనిని దర్శించలేని సమయంలో ఆవేదనతో వ్రాసిన పద్యం సంగతి జ్ఞప్తికి వచ్చింది. వెంటనే అతను పరిగెత్తుకొని ఇంటికి పోయి పెట్టెలో గల కాగితాన్ని వెలికి తీసి హృదయానికి హత్తుకొని ఆనంద బాష్పాలను విడిచాడు. 20 సంవత్సరాల క్రితం పోగొట్టుకున్న పెన్నిధిని తిరిగి సంపాదించుకున్నందుకు పాగల్బాయ్ సంతోష అంతరంగికుడయ్యాడు. జై కుసుమహర. మరొక అంశంతో తిరిగి మళ్ళా కలుద్దాం.